అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. రేపు మధ్యాహ్నం 2 గంటలకి అనగా డిసెంబర్ 1 మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్లో వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వంలో దిగంబర్ కాంబ్లే గారి ఆధ్వర్యంలో మాలల సింహగర్జన సభ జరగబోతుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకి తెలంగాణలో ఉన్న మాలలందరూ, అలాగే అవకాశం ఉంటే ఆంధ్రాలో ఉన్న మాలలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దిగంబర్ కాంబ్లే గారి ఆహ్వానం మేరకు నేను కూడా వస్తున్నాను. అక్కడ ఆ తెలంగాణలో ఉన్న దగ్గరలో ఉన్న మాలలందరూ ఖచ్చితంగా దీనికి వేలాదిగా లక్షలాదిగా హాజరయ్యి మాలల ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి. వివేక్ వెంకటస్వామి గారు ఆయన ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా మాలలకు జరుగుతున్న కొన్ని అన్యాయాల మీద ఆయన గళమిప్పి బయటికి రావడం అనేది మన అందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అండి. ఎందుకంటే వివేక్ వెంకటస్వామి గారికి ఏ లోటు లేదు. ఆయనకి పదవులేం కొత్త కాదు. వాళ్ళ నాన్నగారి చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు తెలంగాణలో లేరు. అలాగని ఆయనకి డబ్బులకు కూడా లోటు లేదు. అదే పరిస్థితిలో వేరే ఎవరన్నా ఉంటే నాకు ఎందుకు వచ్చింది కులాల గొడవ, కులానికి అన్యాయం జరిగితే నాకెందుకు, నేను నా కుటుంబం బాగానే ఉన్నాం కదా అని అనుకుంటారు. కానీ వివేక్ వెంకటస్వామి గారు అవేమీ ఆలోచించకుండా నేను పుట్టిన కులానికి కొన్ని విషయాల్లో అన్యాయం జరుగుతుంది, మేము ఎంతమంది ఉన్నామో తెలియక ప్రతి పార్టీ కూడా ఈ కులం మీద నిర్లక్ష్యం చూపిస్తున్నాయి, కాబట్టి మా బలాన్ని మేము నిరూపించాలి అని ఆయన ఎన్నో విమర్శల్ని, ఎన్నో అవమానాలు తట్టుకుని ఈరోజున ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. అలాంటి నాయకత్వాన్ని, అలాంటి వ్యక్తిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాల కులస్తుల మీద కూడా ఉందండి. ఎందుకు చెప్తున్నానంటే అధికార ప్రభుత్వంలో ఉండి కూడా ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలకు అన్యాయం జరగొద్దు అండి అని మనం బయటకు వచ్చి నినదించడం అంటే ఆ పార్టీలో మన ఉనికికి చాలా ప్రమాదం. ఎందుకంటే మనం పార్టీని విమర్శించకపోయినా, పార్టీ లైన్ దాటకపోయినా, పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నా సరే మన మీద చాడీలు చెప్పడానికి, అలాగే మనల్ని బ్యాడ్ చేయడానికి చాలామంది దూతలు ఉంటారు. అలాంటి దూతలు వివేక్ వెంకటస్వామి గారిని కూడా ఈ పార్టీకే పార్టీలో బ్యాడ్ చేసే ప్రయత్నాలు, ఆయన మీద విమర్శలు, ఆయన మీద చాడీలు చెప్పే ప్రయత్నాలు ఎన్నో చేస్తుంటారు. కానీ ఆయన ఎక్కడా కూడా ఇప్పటిదాకా అధికార పార్టీకి కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద కానీ ఎక్కడా ఆయన వ్యతిరేకమైన స్టేట్మెంట్లు ఇవ్వలేదు. కేవలం ఈ కులానికి ఉన్న ఆత్మగౌరవాన్ని కూడా నిలబెట్టండి అనే ఒక్క నినాదాన్ని మాత్రం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో పాటు సమతా సైనిక్ దళకి, అంటే అంబేద్కర్ గారు స్థాపించిన సమతా సైనిక్ దళ్ అనే సంస్థకి జాతీయ కార్యదర్శిగా ఉన్న సోదరులు దిగంబర్ కాంబ్లే గారు కూడా ఈ కార్యక్రమం విషయంలో ఆయన అహర్నిశలు శ్రమపడి మాలల్లో చైతన్యం తీసుకురావడానికి, ఈ మాల జాతి ఆంధ్ర తెలంగాణలో కలిపితే దాదాపు 1 కోటి మంది ఓట్లు కలిగిన ఈ మాల జాతి యొక్క ఆత్మగౌరవం కోసం ఆయన కూడా పోరాడడం మాల జాతికి చాలా సంతోషకరమైన విషయం అండి. ఇంకా ఈ మీటింగ్కి ఎంతో మంది పెద్ద పెద్ద మేధావులు, అంబేద్కరిస్టులు, అలాగే రాజకీయ నాయకులు కూడా అటెండ్ అవుతున్నారు. మన కోసం ఇంతమంది నాయకులు వస్తున్న ఈ కార్యక్రమాన్ని, మన భావితరాల కోసం, మన భావితరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఈ నాయకుల్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలల ఆత్మగౌరవాన్ని ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలియజేసిన వాళ్ళు అవుతాం. ఈ మాల కులంలో ఎప్పటి నుంచో ఐక్యత లేదు. వీళ్ళని ఒక చోట కూర్చోబెట్టాలంటే చాలా కష్టతరమైన పని అది. అయినా కూడా అలాంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు భుజానికి ఎత్తుకుని ఎన్నో అవమానాలని, ఎన్నో అవహేళనలను భరిస్తూ ముందుకెళ్తున్నారు. వివేక్ వెంకటస్వామి గారికి ఖచ్చితంగా ఆంధ్ర నుంచి కూడా మా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి మీటింగ్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మందకృష్ణ ఇలాంటి మీటింగులు పెట్టాలంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పెడతాడు కాబట్టి దానికి అయ్యే ఖర్చులన్నీ ఆ పార్టీలో ఉన్న ఎవరో ఒక నాయకుడు మందకృష్ణకి సమకూర్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు ప్రతి పైసా నాకు తెలిసి ఆయనే ఖర్చు పెడతారు. ఎందుకంటే ఈ మాలలకు సంబంధించి ఏ పార్టీ కానీ ఏ నాయకులు కానీ ముందుకొచ్చి ఆర్థిక సహకారం అందించే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. కాబట్టి ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న వివేక్ వెంకటస్వామి గారికి ఎక్కడా అగౌరవం కలగకుండా మాలల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ఈ కార్యక్రమంలో మనందరం కూడా పాలు పంచుకుని ఆంధ్ర తెలంగాణలో ఉన్న మాలలకి, పుట్టబోయే మాలలకి, భావి తరాలకు కూడా ఆత్మగౌరవాన్ని అందిందామని ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా రావాల్సిందిగా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.